అందరికీ నమస్తే అండి. ఇలా డ్రామాలు చూడండి. ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త మాట ఇది. ఒకసారి చదివి వినిపిస్తా. దేవుడా రాష్ట్రాన్ని రక్షించు, తిరుమల పవిత్రతను మంట కలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం అంట. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మంట కలిపేశాడు. అయితే మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పి మన సాక్షిగా ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి వార్తలు రాయాల్సల్లా. కింద ఏమని రాస్తారండి వీళ్ళు? బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు. వాళ్ళు వీళ్ళు ఎందుకండి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు కదా, నువ్వు కదా రావాల్సింది గుడికి. నీకు నిజంగా నమ్మకం ఉండుంటే, నీకు నిజంగా భక్తి ఉండుంటే నువ్వు నిన్న గుడికి వెళ్ళి డిక్లరేషన్ పైన సంతకం పెట్టి నువ్వు పూజలే చేస్తావో దర్శనం చేసుకుని వస్తావో నీ ఇష్టం వచ్చింది నువ్వు చేద్దువా? ఎందుకు వెళ్ళదయ్యా నువ్వు? డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని. సంతకం పెట్టలేక కదా నువ్వు వెళ్ళలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఏమని ఇచ్చాడు? నన్ను అడ్డుకున్నారు, నన్ను రావద్దని అడని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు అడ్డుకోలేదండి. కేవలం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని ఒక కారణంతో సంతకం పెట్టలేక, సంతకం పెట్టడం ఇష్టం లేక గుడికి వెళ్దాం అనేసాడు. ఇంకొక రీజన్ కూడా ఉంది, మనం మొన్నే చెప్పుకున్నాం. శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళాలి. వాస్తవానికి శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళాలి, నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. అదే ఘటన కూడా ఇది ఒక ప్లాన్, దేవుని అడ్డం పెట్టుకొని. పైగా డ్రామాలు చూడండి. వైసీపీ నాయకులు ఏదో గుళ్ళలో పూజలు చేసేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్రాన్ని నాశనం చేసేసినట్టు, లేని ఆరోపణలు ఏదో చేసినట్టు వీళ్ళ ప్రచారం అన్నమాట. అంత ఉరుకుపాటు దేనికండి? ఒకవేళ నిజంగా ఏది జరగలేదు అనుకో, ఇది వెనకటికో సామెత ఉంది, గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు. అంత ఉలుక్కుపాటు దేనికి అంటున్నా. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేయంగానే వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అంత ఎత్తెగిరారు. మామూలు కాదు, మనిషి పుట్టక పుట్టారు ఆ పుట్టక పుట్టారు అని చెప్పేసి అని అంత పెద్ద ఎత్తున ఎగిరారు. ఆధారాలతో ఎప్పుడైతే చూపించి మాట్లాడారో వైవి సుబ్బారెడ్డి పూర్తిగా కనుమరుగైపోయాడు. మళ్ళీ కనపల్లా, మళ్ళీ మీడియా ముందుకు రాలా. సరే భువన కరుణాకర్ రెడ్డి ఒక 2 రోజులు షో చేసి పక్కన పెట్టేసిండి అది. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఆవు నెయ్యిని, పంది నూనెని, గొడ్డు మాంసాన్ని, పశువుల కొవ్వుని పోల్చుతూ ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదట, పంది నూనెను బంగారంతో పోల్చేసాడు. మరి మనిషి పశువు మాకు అర్థం కావట్లా. వీళ్ళకి కామెడీ అయిపోయిందంటే, అంటే ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఏదో రకంగా జనాలను మభ్యపెట్టాలి. 150 రూపాయలు దొరికేదని 1400 అనేసాడు ఎక్కగా కేజీ. ఇవన్నీ పొంతనే ఉందా మీరు చేసే పనులకి, మీరు మాట్లాడే మాటలకి? జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఏడ్చేస్తాడు మీడియా ముందుకు వచ్చి, ఇంకా ఏడుబూడిదోకో ఏడు మగ పెట్టుకునే మాట్లాడుతాడు అనుకోండి. పైగా ఎందుకండి ఎవరిని మోసం చేస్తానికండి తప్పుడు రాతలో? ఇందులో ఒక అక్షరం ఒక నిజం ఉందండి, మొత్తం అన్నీ అబద్ధాలే కదా. పవిత్ర లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారంట. నాశనం చేసింది మీరు కదా, కాసులకు కక్కుర్తిపడి. అయినా 320 రూపాయలకి కేజీ ఆవునే దొరుకుద్దా? ఎవడండి ఇచ్చేవాడు? ఎక్కడండి దొరికేది? అందులో ఏది కల్తీ జరగట్లేదంటే మేము నమ్మాలా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే 300 రూపాయలకి ఎక్కడ దొరికిద్దండి? ఎంతో కొంత కల్తీ జరిగే ఉంటుంది కదా, అందుకే కదా మీకు అంత ఒక్కొక్క ఇచ్చేది. చాలా పెద్ద పెద్ద రాతలు రాసుకొచ్చారు ఇందులో. ఇదంతా ఒక చెత్త పేపర్ ఇదంతా కూడా.